జూన్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద మార్పులు ఊహించని అదృష్టం వీరి జీవితంలో సొంతం కాబోతూ ఉంది. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన మీదట కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్యపైన ఎక్కువగా ఆసక్తి కూడా ఉంటుంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి వారికి సమయంలో వీరు కోరుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మీ రంగాల్లో మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. వారి యొక్క సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. ధర్మసిద్ధి ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. శివనామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి. అధికార యోగం సూచితం. శుభవార్తలు వింటారు. నూతన కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవనామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనబడడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి కొంచెం సగటు సమయం అయితే కనబడుతుంది. కెరియర్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే ఇది మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేయవచ్చు. మీరు మీ యొక్క అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితో కొన్ని అపార్థాలు కూడా కలిగి ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మరొక నెల వేచి ఉండడం మంచిది. ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనేకమైనటువంటి అడ్డంకులు మరియు ఆలస్యాలు కలగవచ్చు. అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు, మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు. అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీ ఖర్చుల్లో మీకు నియంత్రణ కూడా ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో మెరుగుదల కూడా ఉండదు కనుక ఇది మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు చాలా సహాయపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. స్థిరాస్తుల కారణంగా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడిలో లాభాలు రావడం వలన కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలిగి ఉంటాయి. ఇది మీకు ఆందోళన కూడా కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి. పని భారం చాలా ఒత్తిడిని కూడా ఇస్తుంది. ఇది మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు దారి తీస్తుంది కనుక మీరు సహనంగా మరియు ప్రశాంతంగా కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నెలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీకు సగటు సమయం కనబడుతుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఆరోగ్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా ఈ సమయంలో మీరు మీ యొక్క వెన్ను నొప్పి మరియు తలనొప్పితో బాధలు పడవచ్చు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఈ నెలంతా కూడా కుజుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వచ్చిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా త్వరగా తగ్గుముఖం కూడా పడతాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం. కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవంను, నేర్పును కలిగి ఉంటారు.
కుటుంబ విషయాలు ఒడిదుడుకులలోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము కూడా చేకూరుతుంది. కుంభరాశి వారి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులుగా కనపడవు. వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు. ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూములు విలువ పెరగడము వీరి జీవితంలో ధనవంతులు అవుతారు. ఈ కుంభరాశి వారి అదృష్టం వలన వీరు మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల వీరికి అభిమానం కూడా అధికంగా ఉంటుంది. కుంభరాశి వారి పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా సరే స్వయంకృత ప్రధాన్ని వీరు సరిదిద్దుకోరు. వీరు కోల్పోయిన ధనమును పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవమును గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి. అవి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్టపు రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది. నీలం రంగు అన్ని వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి. అడ్డంకులు తొలగిపోవాలంటే మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ యొక్క సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ను ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి జీవితం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.